ముఖ్యాంశాలు. సమీకృత కుల ధృవీకరణ పత్రాలు జారీ చేపట్టాలి. పెండింగ్ ప్రజా సమస్యల పరిష్కార అర్జీలను సోమవారంలోగా పరిష్కారం చేయాలి. 2025 SSR ఆగస్టు 28 నుంచి ప్రారంభం. సాగులో లేని 15,000 హెక్టార్ల భూమి వివరాలు సర్వే నెంబర్ వారీగా సర్వే చేపట్టాలి. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. వైద్యురాలి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. తెదేపా వైద్య విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. నగరాభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక. మున్సిపల్ కమిషనర్ కేతన్ ఘాట్. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ కందుల దుర్గేష్. CCRC కార్డులు, సమీకృత ధృవపత్రాలు జారీ, PGRS అర్జీల పరిష్కారం, SSR 2025 ఓటర్ జాబితా పనులు చేపట్టడంలో సాగులో లేని భూముల క్షేత్రస్థాయిలో సర్వేపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం ఉదయం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి సమీకృత కుల ధృవపత్రాలు, CCRC కార్డులు, PGRS అర్జీలు పరిష్కారం, SSR 2025 ఓటర్ జాబితాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుకున్న అర్జీలను అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సోమవారం నాటికి 100% పరిష్కారం చేయాలని ఆదేశించారు. 187 పెండింగ్ అర్జీలలో రెవెన్యూ 158, ఇతర శాఖలు 29 ఉన్నాయని అన్నారు. కడియం మండలంలో 67, RDO రాజమండ్రి 37, బిక్కవోలు 16, కోరుకొండ 12 ఉన్నాయని అన్నారు. భూ సమస్యలు, సమీకృత కుల ధృవీకరణ పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు తదితర వాటికి చెందినవి ఉన్నాయని అన్నారు. వాటికి చెంది అర్జీ వారీగా ప్రత్యేక దృష్టి పెట్టాలని, పరిష్కారం చేసి సోమవారం ఉదయం ఎటువంటి పెండింగ్ లేకుండా చూడాలని పేర్కొన్నారు. మండల స్థాయిలో ప్రతి నెల 4వ శనివారం పౌర హక్కుల సేవ రోజు నిర్వహించాలని కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. ఆ మేరకు మండల స్థాయిలో ఆయా కమిటీ సభ్యులను, పోలీస్ అధికారులను, ఇతర సమన్వయ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను కలుపుకొని వెళ్లేలా ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రానున్న నెలలో SC, ST కమిషన్ కమిటీ జిల్లా పర్యటన నేపథ్యంలో విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అట్రాసిటీ కేసుల పరిష్కారం అయ్యే దిశలో కుల ధృవీకరణ పత్రం కోసం 10 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. POA యాక్ట్ అమలు చేసే విధానం, మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో క్షేత్రస్థాయి నుంచి, డివిజన్, మండల కేంద్రాల నుంచి సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, RDO KL శివజ్యోతి, తహసీల్దార్లు, ఎలక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ S. చినరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి G. నరసింహులు, కలెక్టరేట్ పరిపాలనాధికారి P. పాపారావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. కోల్కతా మహిళా వైద్యురాలిపై అమానుషంగా సామూహిక అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసిన కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. వైద్యురాలిపై అత్యాచారం, హత్యను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన వైద్య విభాగం నాయకులు డాక్టర్ యాళ్ల ప్రదీప్, డాక్టర్ కొమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే శ్రీనివాస్ వైద్యురాలి మృతికి చింతిస్తూ సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి CBI ఆధ్వర్యంలో త్వరితగతిన నేర పరిశోధన పూర్తి చేసి నేరానికి పాల్పడిన వారిపై కఠిన శిక్షలు పడేలా చూడాలని, ఆసుపత్రుల్లో డ్యూటీలో ఉన్న వైద్యులకు, వైద్య సిబ్బందికి తగిన రక్షణ కల్పించే వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని, ప్రత్యేక రక్షణ చట్టాలు కేంద్ర స్థాయిలో తీసుకురావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని సవరించి కఠినతరం చేసేలా మాట్లాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు చలుమురి తులసి, మోహన్ రావు, డాక్టర్ గురుప్రసాద్, డాక్టర్ దివ్య, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ సంతోష్, ఇతర వైద్యులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైద్యులకు రక్షణ, నైట్ డ్యూటీ డాక్టర్లకు రక్షణ, గవర్నమెంట్ హాస్పిటల్లో రక్షణ, వైద్యులకు రక్షణ, వైద్యులకు రక్షణ. వెస్ట్ బెంగాల్ కోల్కతాలో ఏదైతే మెడికల్ కాలేజ్ డాక్టర్ పైన జరిగిన సంఘటన ప్రజలెవరూ కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఓ పక్కన నరేంద్ర మోడీ గారు బేటీ బచావో బేటీ పడావో అని చెప్తా ఉన్నారు, గౌరవ ప్రధానమంత్రి గారు. మరి ఒక పక్కన ఎలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఏం సందేశం వెళ్తూ ఉందన్నది మా ఎవరికి కూడా అర్థం కావట్లా. నిన్ననే స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటా ఉన్నాం. ఎక్కడికక్కడ మేధావులు, ప్రజాప్రతినిధులు, బాపు గారు అర్ధరాత్రి పూట మహిళ స్వేచ్ఛగా ధైర్యంగా నడవగలిగితే అదే అసలైన స్వాతంత్రం అని చెప్తా ఉన్నారు. మరి డ్యూటీ చేసుకున్న డాక్టర్ హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటా ఉంటే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని అంటే ఏం చేయాలి? తప్పకుండా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. మెడికల్ కౌన్సిల్ కూడా ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా ఏ చర్యలు తీసుకుంటే ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయాలనుకున్నవాడు భయపడే విధంగా కాస్త నిర్ణయాలు తీసుకుంటే మంచిదన్నది మా తాలూకు ఆలోచన. ఈరోజు ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత ఒకటే అడుగుతా ఉన్నాం, ఏ డాక్టర్ అయినా ధైర్యంగా నైట్ షిఫ్ట్స్ చేయగలుగుతారా? ఎవరికి ఉంటుంది ధైర్యం? వాళ్ళే కానీ మేము వైద్యం చేయలేం, మా ప్రాణాలను మేము అన్నీ కూడా తెగించి మేము చేయలేమని అంటే రోగుల పరిస్థితి ఏంటి? ప్రజల పరిస్థితి ఏంటి? ఎందుకు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారో మాకు అర్థం కావట్లా. కొంతమంది తప్పుడు పనుల వల్ల వ్యవస్థలకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ కొంతమంది వలన వ్యవస్థ చాలా పెద్దది, వ్యవస్థకి ఇబ్బంది కలగకూడదు. నాకైతే గట్టి నమ్మకం ఉంది, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కఠినమైన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి తెలుగుదేశం పార్టీ ఏదైతే డాక్టర్ సెల్ వారు చేస్తున్న కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం మా తాలూకు నిరసన తెలియజేస్తూ ఉన్నాం, కండోలెన్స్ తెలియజేస్తున్నాం. వి స్టాండ్ విత్ హర్. జస్టిస్ తప్పకుండా జరగాలి, బాధ్యులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలన్నది మా తాలూకు డిమాండ్. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందని భావిస్తూ ఉన్నాం. ఒక డ్యూటీ ఫిమేల్ రెసిడెంట్ డాక్టర్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఐఎంఏ ఆధ్వర్యంలో కూడా ఎక్కడికక్కడ ర్యాలీలు జరుగుతున్నాయి. ఈరోజు రాత్రి 8:30కి ఐఎంఏ ఆధ్వర్యంలో ఒక భారీ ర్యాలీ ఉంది, క్యాండిల్ లైట్ ర్యాలీ. అది కాకుండా ఇది అమ్మాయి 36 గంటలు కంటిన్యూస్ డ్యూటీ చేసింది. కంటిన్యూస్ డ్యూటీ చేసి రాత్రి 1 గంటకి ఆ నిద్రను ఆపుకోలేక ఒక్కసారి అలా నిద్రపోతున్న సమయంలో జరిగిన చర్య వలన మొత్తం వైద్యులందరూ దేశవ్యాప్తంగా చాలా భయపడుతున్నారు. ఎందుకంటే ఇది ఒకటే కాదు, చాలా సంఘటనలు ఈ మధ్యకాలంలో వైద్యుల్ని భయోపేతలను చేస్తున్నాయి. దానికి సంబంధించి ఐఎంఏ నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ప్రొఫెషనల్ ప్రొటెక్షన్ యాక్ట్లో 3 సంవత్సరాలు ఉన్న జైలు శిక్షని 7 సంవత్సరాలు చేస్తే అది నాన్ బెయిలబుల్ అవుతుంది. నాన్ బెయిలబుల్ ఉంటే కొంచెమైనా భయం ఉంటుంది, దానికోసమైనా చేయమని అడుగుతున్నాం. ఈ సమయంలో అయినా గవర్నమెంట్ స్పందించి ఆ చర్య తీసుకుంటుందని, ఆ యాక్ట్ చేస్తుందని ఆశిస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కానీ పరిస్థితి ఏంటంటే, రాత్రిపూట చాలా అవాంఛిత సంఘటనలు, అసాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యి అనవసరమైన గొడవలు చేస్తూ ఉంటారు. అలాంటి వాటికి రక్షణగా ప్రతి హాస్పిటల్లో, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టాలని, డాక్టర్లు నైట్ టైం డ్యూటీ చేసే డాక్టర్లకు పోలీస్ భద్రత పెంచాలని, పేషెంట్ల నుంచి లేదా పేషెంట్ అటెండెన్స్ మీద జరుగుతున్న దాడుల నుంచి డాక్టర్లను రక్షించాలని కోరుతూ ఐఎంఏ నుంచి, తెలుగుదేశం వైద్య విభాగం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. సీనియర్ రెసిడెంట్ మీద జరిగిన అత్యాచారం కానీ దానికి డెఫినెట్గా జస్టిస్ చేయాలని చెప్పి టీడీపీ డాక్టర్ సెల్ నుంచి
అలాగే ఎమ్మెల్యే గారితో ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని గురించి స్టేట్ కానీ సెంట్రల్ కానీ అలాగే రాజమండ్రి ఐఎంఏ కూడా చాలా సీరియస్గానే ఉంది. నెక్స్ట్ కమింగ్ 2 days కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప మెడికల్ సర్వీసెస్ అన్నీ ఆపాలని మాకు కూడా ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ 2 days కాదు, ఆమెకు న్యాయం జరిగేంత వరకు కూడా ప్రొటెస్ట్ కంటిన్యూ చేస్తామని చెప్పి, మరి ఇంకెప్పుడైనా సరే ఒక డాక్టర్ మీద, అది ఒక ఫీమేల్ డాక్టర్ మీద ఇలాంటి ఇష్యూస్ జరగాలంటే ఎవరైనా సరే భయపడేలాగా చర్య తీసుకున్నప్పుడే మేము డాక్టర్స్, యాజ్ ఏ డాక్టర్స్ మేమందరం కూడా కామ్ డౌన్ అయ్యి మా వర్క్స్ మేము వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది. సో జస్టిస్ కావాలని కోరుకుంటున్నాం. ఇలా అయితే నైట్ డ్యూటీస్ చేయడానికి ఎవరికైనా సరే ఇబ్బందిగానే ఉంటుంది. సో దానివల్ల కొంచెం జస్టిస్ చేసి ఇదంతా కొంచెం ఇంకా మళ్ళీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాం. ఇప్పటివరకు చాలా జరిగినాయి, కాకపోతే ఎవరు అంత రెస్పాన్స్ సరిగ్గా ఉండట్లే. అలా ఉండడం వల్ల మళ్ళీ చేస్తూనే ఉంటున్నారు, కానీ ఎవరు సరిగ్గా రెస్పాన్స్ తీసుకోకపోవడం వల్లే కదా, ఈ రెస్పాన్సిబిలిటీ వల్ల ఇలా అవుతుంది. సో ఆ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇప్పటి నుంచి ఆదిరెడ్డి వాసు గారు ద్వారా జరిగింది చెప్తున్నారు కాబట్టి, సో దానివల్ల ఇంకా కొంచెం గట్టిగా తీసుకోవాలి అని. సెక్యూరిటీ అనేసి అంటే లేడీస్ బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి సొసైటీలో ఉంటున్నందుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా ఈ సొసైటీ కొంచెం చేంజ్ అవ్వాలి. గర్ల్స్ డ్రెస్సెస్ వేసుకుంటున్నారు అని చెప్పేసి ఇలాగా జరుగుతుంది అని కాదు కదా. టీచ్ యువర్ సన్స్ అంతే. ముందు ఇంట్లో ఉన్న సన్స్కి కరెక్ట్గా టీచ్ చేస్తే అంతా బాగానే ఉంటుంది. నా పేరు డాక్టర్ దివ్య, పిల్లల డాక్టర్ని, రాజమండ్రిలో వర్క్ చేస్తున్నాను. August 9th జరిగిన ఇష్యూ అందరినీ చాలా కలతవేసింది. అసలు యాజ్ ఎ ఫీమేల్గా నేను చాలా ఖండిస్తున్నాను. అది అసలు డాక్టర్స్ అయ్యుండి మేమందరినీ రక్షిస్తుంటే మాకే రక్షణ లేకుండా పోయింది. 9th నుంచి అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా చాలామంది రిపోర్ట్ చేస్తున్నారు. నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్. మేము నైట్ డ్యూటీస్ చేసేటప్పుడు మా పేరెంట్స్ ఎంత భయపడి ఉంటారో ఇవన్నీ తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. ఇలాంటివి ఇక ముందు జరగకుండా ఉండడానికి గవర్నమెంట్ దీనికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. రాజమహేంద్రవరం నగర అభివృద్ధికి 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ పరిచయ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రజా అవసరాలపై సర్వే చేస్తామని అన్నారు. ప్రతి ఇంటికి త్రాగునీటి పైప్ లైన్ ఉండాలనే లక్ష్యంతో సర్వే చేస్తున్నట్లు తెలిపారు. మహిళల SHC గ్రూపుల పిల్లలకు విద్యార్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. స్వయం ఉపాధి పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. నగరంలో రోజుకు 165 మెట్రిక్ టన్నుల చెత్త విడుదలవుతుందని అన్నారు. వివిధ విభాగాల్లో రీసైక్లింగ్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. భారత్ పెట్రోలియం, మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను కూడా డిజైన్ చేస్తున్నామని అన్నారు. PPP విధానంలో నగరంలో పార్కులు, ఖాళీ ప్రదేశాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. 2027 గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు కార్యాచరణ అమలు చేస్తామని అన్నారు. అందులో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ, అవరోధాలను అధిగమిస్తామని చెప్పారు. పుష్కర ఏర్పాట్లపై త్వరలో సబ్ కమిటీలను నియమిస్తామని అన్నారు. గోదావరి ఘాట్ల విస్తరణకు కూడా నివేదికలను రూపొందిస్తామని అన్నారు. దోమల నివారణకు డ్రోన్లతో మందును స్ప్రే చేస్తున్నామని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా వాహనాల పార్కింగ్ ప్రాంతాలను గుర్తిస్తున్నామని అన్నారు. మన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదం చెప్తున్నాను. నేను గత నెలలో ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా జాయిన్ అయ్యాను. సో ఈసారి మన మీడియా విలేకరు ద్వారా మీ అందరితో కూడా మాట్లాడడానికి ఈ ప్రెస్ రిలీజ్ పెట్టాము. మనకి ఇప్పుడు MUD డిపార్ట్మెంట్లో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రకరకాల యాక్టివిటీస్ జరుగుతున్నాయి. దాంట్లో 100 Day యాక్షన్ ప్లాన్ ఒకటి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో 100 Day యాక్షన్ ప్లాన్లో కొన్ని యాక్టివిటీస్ మనకి ఫస్ట్ 3 monthsలో, ఫస్ట్ 4 monthsలో ప్రయారిటీ ఐటమ్స్ కొన్ని తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి, అదేవిధంగా 100 Day యాక్షన్ ప్లాన్ కాకుండా మన RMC లెవెల్లో ఏవైతే కొన్ని ఇనిషియేటివ్స్ కానీ, కొన్ని ఏవైతే స్పెసిఫిక్ డ్రైవ్స్ కానీ ప్లాన్ చేస్తున్నామో దీనికి సంబంధించి, అదేవిధంగా మీ తరఫున కూడా ఏదైనా సలహా సూచన ఉంటే దానికోసం కూడా మాట్లాడడానికి ఇది బ్రీఫింగ్ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ మా 100 Day యాక్షన్
100 days యాక్షన్ ప్లాన్ సంబంధించి వచ్చేసరికి ఈరోజు మీరు పొద్దున చూసారు 3 అన్నా క్యాంటీన్స్ RMC లిమిట్స్తో ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి మన ఆఫీస్ ఎదురుగా, అదే కాకుండా క్వెరీ మార్కెట్ పక్కన ఒక అన్నా క్యాంటీన్, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన కూడా ఒక అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు అడిగితే రెస్పాన్స్ కూడా చాలా బాగానే ఉంది. అంటే వరలక్ష్మి వ్రతం అయినప్పటికీ కూడా రెస్పాన్స్ ఈజ్ వెరీ గుడ్ అండ్ దాదాపు అన్నీ కూడా టోకన్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా అది ఒక సక్సెస్ఫుల్ రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం రాష్ట్రంలో ఒక సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్ లాగా తీసుకోవడం జరిగింది. ఈరోజు మొత్తం రాష్ట్రంలో దాదాపు 100 క్యాంటీన్స్ కూడా ఓపెన్ అయినాయి. ఇది కాకుండా కూడా మన రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా మన RMC స్థాయిలో వాటర్ ట్యాప్ కనెక్షన్ సంబంధించి ఒక సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటర్ ట్యాప్ కనెక్షన్ సంబంధించి అంటే ప్రతి ఒక్క ఇంటికి ఖచ్చితంగా మినిమం ఒక ట్యాప్ కనెక్షన్ ఉండాలి. మొన్న రోజు స్లమ్ ఏరియాకి అక్కడ వెళ్ళినప్పుడు కోట్లింగపేట ఏరియాలో కూడా వెళ్ళినప్పుడు కొన్ని హౌసెస్లో అంటే కలిపి వాళ్ళు విడి పైన బయటికి ఒక ట్యాప్ కనెక్షన్ పెట్టుంటారు, కానీ ప్రతి ఇంటికి ఉండదు. సో అట్లాంటివి ఎన్ని హౌసెస్ మనకి ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా మన ఎమ్యూనిటీ సెక్రటరీ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అందరితో సచివాలయం స్థాయిలో ఒక సర్వే చేస్తున్నాము. సో అది కూడా మొన్న రోజు స్టార్ట్ అయింది. దానికి మొబైల్ అప్లికేషన్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఈ నెల 19 నుంచి 26 వరకు ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ దశావతార మందిర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు శ్యామాంగ శ్రీనివాస్ దాస్, హేమ నిమయాదాస్ చెప్పారు. ఇస్కాన్లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు విశ్వశాంతి మహాయజ్ఞము, అనంతరం దేవాది దేవుడు శ్రీకృష్ణుని లీల కథామృతంపై ప్రవచనం, వాహన సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఊంజల సేవ ఉంటాయని చెప్పారు. తొలి రోజు 19వ తేదీన శ్రీ బలరామ జయంతి మహోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రాదేవికి మహాకుంభాభిషేకము, అనంతరం శ్రీ బలరాముని లీలలపై ప్రవచనము, మహాహారతి, తదనంతరం మహాప్రసాద వితరణ ఉంటాయని తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవ రోజుల్లో స్వామివారి దర్శనం ఉదయం 7:30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని శ్యామాంగ శ్రీనివాస్ దాస్, హేమ నిమయాదాస్ చెప్పారు. 19న పల్లకీ సేవ, 20న చంద్రప్రభ వాహన సేవ, 21న సూర్యప్రభ వాహన సేవ, 22న అశ్వవాహన సేవ, 23న గజవాహన సేవ, 24న హనుమత్ వాహన సేవ, 25న గరుడ వాహన సేవ, 26న అనంత శేషవాహన సేవ ఉంటాయని వారు వివరించారు. 26వ తేదీ సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెల్లవారుజామున 4:30 గంటలకు మహామంగళహారతితో ప్రారంభించి వివిధ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీకృష్ణ జన్మాష్టమిలో పోటీలలో విజేతలకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అలాగే ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉట్టి ఉత్సవము, అనంతరం వాహన సేవ, తెప్పోత్సవం, శ్రీకృష్ణ లీలామృత ప్రవచనము, రాత్రి 10:30 గంటలకు శ్రీ శ్రీ రాధా గోపీనాథులకు మహాకుంభాభిషేకము, మహాప్రసాద వితరణ ఉంటాయని వారు వివరించారు. ఇస్కాన్ సంస్థాపకచార్యులు శ్రీల ప్రభుపాదుల వారి ఆవిర్భావ మహోత్సవం సందర్భంగా ఈ నెల 27వ తేదీన ఉదయం 9 గంటలకు మహా అన్నప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పాల్గొని దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుని కృపకు పాత్రలు కావాలని కోరారు. అందరికీ నమస్కారం. ఇస్కాన్ రాజమండ్రి వారు ఆగస్టు 19వ తారీఖు నుంచి ఆగస్టు 26 వరకు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 27వ తారీఖుని శిల ప్రభుపాదుల వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుపాదుల వారికి అభిషేకం ఉంటుంది, అనంతరము మహా అన్నదానం ఉంటుంది. అదేవిధంగా 19వ తారీఖు బలరామ జయంతి రోజున బలరాముడికి, జగన్నాథ సుభద్రమయ్యకి అభిషేకం ఉంటుంది ఉదయం 11 గంటలకి. మళ్ళీ సాయంత్రము ప్రతిరోజు కూడా ఈ అన్ని రోజులు కూడా సాయంత్రం 4 గంటలకి విశ్వశాంతి మహాయజ్ఞాలు జరుగుతాయి. యజ్ఞం అయిన తర్వాత భగవంతునికి ఊరేగింపు, పల్లకీ సేవ, రోజుకు ఒక వాహన సేవ ఉంటుంది. తర్వాత ఆధ్యాత్మిక ప్రవచనము, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. రోజు యజ్ఞం ఉంటుంది. ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని మన రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి హై స్కూళ్ళకి, కాలేజీకి అన్నిటికీ కూడా మేము ఆధ్యాత్మికమైనటువంటి పోటీలు నిర్వహించాము. వాళ్ళకి బహుమతి ప్రదర్శనం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి ఉట్టుకొట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది. తర్వాత సాయంత్రం 5:30కి తెప్పోత్సవం జరుగుతుంది. తర్వాత నైటు
10 గంటలకి రాధా గోపీనాథ్కి మహాభిషేకం కుంభాభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రవచనము, ప్రసాద వితరణలు అన్నీ ఉంటాయి. 27వ తారీఖుని ప్రభుపాదుల వారి యొక్క ఆవిర్భావం సందర్భంగా అక్కడ అన్నదానము అన్నీ జరుగుతాయి. కాబట్టి మేము ఇస్కాన్ తరపున అందరినీ కూడా ప్రజలందరినీ కూడా ఆహ్వానించి ఆ రాధా గోపీనాథ్ యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని, అందరూ దర్శనానికి వచ్చి భగవంతు దర్శించుకుని భగవంతు కృపను పొందాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఇస్కాన్ రాజమండ్రి తరపున జన్మాష్టమి ఉత్సవాలకి. కోల్కతాలో డాక్టర్ మౌమిత ఘటనపై దోషులను తక్షణం పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరంలో శుక్రవారం రాత్రి వైద్యులు, వైద్య ప్రొఫెసర్లు, వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది, నర్సులు, నర్సింగ్ విద్యార్థులు క్రొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీకి స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా హాజరై సంఘీభావం తెలియజేస్తూ తక్షణం దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ మౌమిత ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఐఎంఏ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ పిడుగు విజయభాస్కర్, డాక్టర్ కరి రామారెడ్డి మాట్లాడుతూ దోషులను తక్షణమే పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అత్యవసర సేవలు తప్ప అన్ని రకాల వైద్య సేవలు బంద్ చేస్తామని హెచ్చరించారు. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కోల్కతాలో డాక్టర్ మౌమితాపై జరిగిన అత్యాచారం, హత్యను యావత్ దేశమంతా తీవ్రంగా ఖండించాలని అన్నారు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్ కలిగి ఒక డాక్టర్గా సమాజానికి ఎంతో విలువైన సేవలు అందించాల్సిన మౌమిత జీవితం ఈ విధంగా ముగిసిపోవడం చాలా బాధాకరం, హృదయ విదాయకరమని అన్నారు. ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని, వెంటనే దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించి మౌమిత ఆత్మకు శాంతి చేకూర్చాలని అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. నగరంలోని అన్ని ఆసుపత్రుల వైద్యులు, వైద్య నిపుణులు, ప్రొఫెసర్లు, నర్సులు, నర్సింగ్ విద్యార్థులు, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్య సిబ్బంది భారీ స్థాయిలో ఈ ర్యాలీలో పాల్గొని డాక్టర్ మౌమిత ఆత్మకు శాంతి చేకూరాలని నినదిస్తూ క్రొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక ఏవిఏ రోడ్ రామాలయం జంక్షన్ నుంచి పుష్కర్ ఘాట్ వరకు సాగింది. Fight for the right. Now or never. 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 Fight for the right. Fight for the right. న్యాయం దొరికే వరకు, దోషులను శిక్షించేంత వరకు, మాకు రక్షణ కల్పించేంత వరకు, చట్టాలను సవరించేంత వరకు, మానవత్వం మళ్ళీ మారుమరుగే వరకు డాక్టర్ మౌమిత అరాచకం, హింసపై యుద్ధం, డాక్టర్లపై అరాచకం, అల్లర్లపై గళం విప్పేద్దాం, అల్లర్లపై గళం, అల్లర్లపై గళం, న్యాయం, నిర్భయకు న్యాయం, నిర్భయకు న్యాయం. ఈ మెడికల్ కాలేజీలను గవర్నమెంట్ అయినా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అయినా జూనియర్ డాక్టర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. వారు లేకపోతే హాస్పిటల్ రన్ చేయడం చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఈ పీజీస్, అవుట్ సైజెస్ వల్లే మెజారిటీ సేవలు సక్రమంగా అందుతాయి. అలాంటి వారికి రక్షణ లేకుండా ఉండడం అంటే చాలా దారుణమైన విషయం. ఎస్పెషల్లీ ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయింది, హై టర్న్ ఓవర్ ఉన్న మెడికల్ కాలేజీలో ఒక పీజీని, దట్టు పల్మనాలజీ పీజీ చేస్తున్న అమ్మాయిని ఇలా గ్యాంగ్ రేప్ చేసి చంపేయడం అని చాలా దారుణమైన విషయం. ఈ విషయాన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ సంఘటనలో దోషులందరికీ కూడా ఉరిశిక్ష వేయాలని చెప్పి వారికి ఉరిశిక్ష వేయాలని చెప్పి కోరుతున్నాం. గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా నిర్దిష్టమైన యాక్షన్ తీసుకోలేదు. బెంగాల్ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా సిబిఐ ఎంక్వైరీ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతున్నాము. సామాజిక సేవే జీవిత పరమావధిగా భావించే పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తిగా చిరంజీవి అభిమానులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. స్థానిక సంహిత డిగ్రీ కళాశాలలో శనివారం డాక్టర్ వైఎస్ఆర్ జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్కు చెందిన వైఎస్ఆర్ జక్కంపూడి రామ్మోహన్ రావు బ్లడ్ సెంటర్, చిరంజీవి ఫ్యాన్స్ అభిమాన సంఘం నాయకులు ఏడిద బాబీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కందుల దుర్గేష్ మాట్లాడుతూ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పూర్తిగా ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న అభిమానులను అభినందించారు.
రక్తదానం చేయడం వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి విలువైన ప్రాణాలు కాపాడవచ్చునని అన్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కేక్ను జగ్గంపూడి గణేష్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఒండుమట్ల రాము మాట్లాడుతూ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇతర కార్యక్రమాలు చేయడం కన్నా రక్తదాన శిబిరం నిర్వహించాలని తలంపుతో చేపట్టినట్లు తెలిపారు. ఈ రక్తదాన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు జగ్గంపూడి గణేష్, ఆయన సతీమణి డాక్టర్ రాజశ్రీ, సినీ నటుడు రోషన్ సూర్య, చిరంజీవి ఫ్యాన్స్ అభిమానం సంఘం నాయకులు ఏడిద బాబీ, ఒండుమట్ల రాము, నల్లమిల్లి వెంకన్నబాబు, బాబా, వానపల్లి ఆంజనేయులు, అంజీ, జానీ, సరదా శ్యామ్, విజ్జన శివ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదానాన్ని చేసిన యువకులకు సర్టిఫికేట్లు బహుమతిగా ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి గారు జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకి చాలా ఇష్టమైనటువంటి అంశం రక్తదాన శిబిరాలు నిర్వహించటం. అది తొలి నుంచి కూడా ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా ఆ తరహా శిబిరాలను నిర్వహించి నిజమైనటువంటి మెగా అభిమానిగా ఉన్నటువంటి ఏడిద బాబీ, అదేవిధంగా యువ నాయకుడు, మిత్రుడు, ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి రామ్కి, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి మెగా అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, అసలు సినిమా నటులు అనేవారు కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాదు, వారి స్ఫూర్తితోటి సేవా కార్యక్రమాలు చేయొచ్చు అని నిరూపించినటువంటి మొట్టమొదటి హీరో తెలుగు చలనచిత్ర సీమలో మెగాస్టార్ చిరంజీవి గారు అనేటువంటి మాట మనందరికీ తెలిసిందే. ఆయన ఎప్పుడూ కూడా సినిమా నటుల పట్ల అభిమానులు కేరింతలు కొడుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేయటం మాత్రమే కాదు, సమాజ సేవ చేయాలనేటువంటి ఒక మార్గనిర్దేశకత్వాన్ని వీరందరికీ ఇవ్వడం ద్వారా ఇవాళ ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ఇప్పటి వరకు ఈ రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నారో మనందరికీ తెలుసు. అవసరమైన సమయంలో, రక్తం లేనటువంటి సమయంలో, రక్తం దొరకనటువంటి పరిస్థితుల్లో చిరంజీవి గారి అభిమానులు, మెగా అభిమానుల వల్లే చాలామంది ప్రాణాలు కాపాడబడ్డాయనేటువంటి మాటను కూడా మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. అటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చిరంజీవి గారి యొక్క 69వ పుట్టినరోజు సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి యువకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా యువ నటుడు రోహన్ సూర్య ఇవాళ వచ్చి ప్రత్యేకంగా చిరంజీవి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో షూటింగ్లో పాల్గొంటూ ఇక్కడికి వచ్చి నేను కూడా ఈ రక్తదాన శిబిరంలో డోనర్గా ఉంటానని రావటం, అది కూడా ఆయన యొక్క మొట్టమొదటి డొనేషన్ కావటం, ఇవి చాలా అద్భుతమైనటువంటి విషయాలు. ఇంత మంచి కార్యక్రమం చేయడం ద్వారా సమాజానికి ఒక మార్గదర్శకంగా నిలబడుతున్నటువంటి మెగాభిమానులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇలాంటి సమాజ సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా మీరు మరింత పేరు తెచ్చుకోవాలని, తద్వారా
చిరంజీవి గారికే కాకుండా ఆ కుటుంబానికి మంచి పేరు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రుల ఆరాధ్యుడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ, పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన శుభ సందర్భంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో గత 11వ తారీఖు నుంచి ఆగస్టు 11వ తారీఖు నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి. ఈ హీరోలు అంటే కేవలం కేరింతలు కొట్టడానికి, పాలాభిషేకాలు చేయడానికి, పూలాభిషేకాలు చేయడానికి కాకుండా ఒక సామాజిక సేవ వైపు మలిచిన గొప్ప వ్యక్తి శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన మార్గంలోనే మేము అనేక సేవా కార్యక్రమాలు, అందరికీ ప్రజలకు ఉపయోగపడే మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. రాజమండ్రిలో ఇక్కడ ఏలూరు దగ్గర నా షూటింగ్ జరుగుతుంది. నేను హీరోగా ఒక 2 సినిమాలు చేస్తున్నాను. ఇందులో ఇక్కడ నిర్వహించబడే బాబీ అన్న ఆధ్వర్యంలో, రామ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ రక్తదాన కార్యక్రమాలు కానివ్వండి, లేదంటే రేపు ఈ 18వ తారీఖు నిర్వహించబడే మెగా హంగామా కానివ్వండి, ఇవన్నీ కట్టలు తెంచుకునే అభిమానాన్ని నా కంటికి వ్యక్తపరుస్తున్నాయండి. నేను చిరుగారి వాల్తేరు వీరితోనే నా నటన ప్రస్థానాన్ని ప్రారంభించాను. వీళ్ళ అభిమానంతో నా ఆనందాన్ని, నా అభిమానాన్ని పంచుకోవడానికి షూటింగ్ ఆపేసుకొని ఎందరో వచ్చాను. చెప్తున్నాను, ఇలాంటి నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను రక్తదానం చేస్తున్నాను. అది ఈయన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజున మా రక్తదానం, మా అభిమానం, మా ఆనందాన్ని ఆయనకు బహుమతిగా ఇవ్వడం మా జన్మ సుకృతం అని నేను భావిస్తున్నాను. మేమందరం కూడా అదే భావిస్తున్నాం. అన్న బాబు అన్న ధన్యవాదాలు. రాజమండ్రి తరపు నుంచి, ఈస్ట్ గోదావరి తరపు నుంచి, గోదావరి తరపు నుంచి, ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు మెగాస్టార్ చిరంజీవి గారు. మీరు ఎప్పుడు చిరకాలం చిరునవ్వుతో మా ముందర నటిస్తూనే ఉండాలి. మేము మిమ్మల్ని చూసి ఊదుగుర్రలు, కేకలు అలరించేస్తూనే ఉండాలి. పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఇవాళ రాజమండ్రి నగరాన సంహిత డిగ్రీ కాలేజ్ నందు మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. అభిమానులందరూ తన వంతు అభిమానాన్ని చూపించుకోవడానికి ఎంతో వందల మంది ఇవాళ ఇక్కడికి విచ్చేసి రక్తదానం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమం కొన్ని పదుల సంఖ్యల సంవత్సరాల నుంచి కొనసాగింపబడుతుంది. ఏ సినీ హీరోకైనా అభిమానులు ఉంటారు. వాళ్ళు ఫ్లెక్సీలు కట్టచ్చు, లేకపోతే పుట్టినరోజు వేడుకలు చేసి కేక్ కట్ చేయొచ్చు. ఒక్క చిరంజీవి గారి అభిమానులు మాత్రమే సొసైటీకి ఏదో మెసేజ్ ఇస్తూ ఇలాంటి రక్తదానాన్ని నిర్వహించేలా చేస్తూ ఎంతోమంది హాస్పిటలైజ్డ్ అయిన పేషెంట్స్ని కాపాడుతున్న ఈ వ్యవస్థకి నేను ఖచ్చితంగా ధన్యుణ్ణి. స్థానిక ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమం శ్రీ గౌరాంగ రాధాకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీల త్రిదండి స్వామి భక్తి వైభవ పూరి గోస్వామి మహారాజ్, శ్రీల ఆచార్య దేవ శ్రీ త్రిదండి స్వామి భక్తి కమల గోవింద గోస్వామి మహారాజ్, కరకమల సంజాతులు శ్రీ త్రిదండి స్వామి భక్తి కంకణ వన మహారాజ్ చేతుల మీదుగా శ్రీ రాధాకృష్ణుల ఓయిల ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. గోకుల్ టీవీఎస్ అధినేత ఎన్వివి సత్యనారాయణ, పివిఎస్ కృష్ణారావు, పలువురు భక్తులు పాల్గొన్నారు. 26వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఊయల ఉత్సవం ఉంటుందని, 19న బలరామ జయంతి పురస్కరించుకొని ఉదయం 9 గంటలకు గోపూజ జరుగుతుందని ఆశ్రమం ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాస్ బ్రహ్మచారి తెలిపారు. హరే కృష్ణ. శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రారంభమైంది. ఈరోజు ఉయ్యాల ఉత్సవం ప్రారంభం. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి ఉయ్యాల ఉత్సవం జరుగుతుంది. 19 తారీఖుని ఆ రోజు బలరామ జయంతి, గోపూజ జరుగుతుంది. 26వ తారీఖుని శ్రీకృష్ణ జన్మాష్టమి, ఉదయం మంగళహారతి, భజన, సంకీర్తన ఈ కార్యక్రమం. సాయంత్రం స్వామివారికి పూజ, సంకీర్తన, హారతి జరుగుతుంది. రాత్రి 11 గంటలకి స్వామివారికి అభిషేకం, రాత్రి 12 గంటలకి హారతి ఇవన్నీ జరుగుతుంది. కనుక భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ. కోల్కతాలో డాక్టర్ మౌమిత ఘటనపై దోషులను తక్షణం పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కోల్కతాలో డాక్టర్ మౌమిత ఘటనపై రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. హాస్పిటల్లో విధులు బహిష్కరించిన డాక్టర్లు, వైద్య సిబ్బంది రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్లోని రామాలయం సెంటర్లో రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు గురుప్రసాద్, కార్యదర్శి పిడుగు విజయభాస్కర్, డాక్టర్ అనుసూరి ప్రియాంక, డాక్టర్ రామరాజు, డాక్టర్ కరి రామారెడ్డి, డాక్టర్ హారిక, డాక్టర్ లలిత మాట్లాడుతూ తక్షణం దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ రిలే నిరాహార దీక్షలో ఫాక్సీ రాజమండ్రి చైర్పర్సన్ అరుణకుమారి, డాక్టర్ భాస్కర్ చౌదరి, డాక్టర్ కంటె వీరన్న చౌదరి, డాక్టర్ పెరుమాల పద్మజ, డాక్టర్ బలభద్ర వెంకటరాజు, డాక్టర్ ఏవి సుబ్బారావు, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. We demand justice. 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 We demand justice. 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 We demand justice. కావాలి. 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 న్యాయం కావాలి. 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 IMS like Karyapko. English like Karyapko. Inquilab Zindabad. We demand justice. 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 We demand justice. 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 కావాలి. న్యాయం కావాలి. కావాలి. అకంతలమైన వజ్రాలపై దాడిని ఖండించండి. వజ్రాలపై దాడిని ఖండించండి. ఖండించండి. We demand justice. 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 జరిగిన అత్యాచార సంఘటనను ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా IMA ఇచ్చిన బంధకాలను ఆచరించి రాజమండ్రిలో కూడా హాస్పిటల్స్లో ఓపీ సర్వీసెస్ అన్నీ బంద్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ సర్వీసెస్ యథావిధిగా కొనసాగుతున్నాయి. ఆ అత్యాచారాన్ని నిరసిస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. యాక్చువల్గా హత్య చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి. అది కాక డాక్టర్లపై జరుగుతున్న దాడులను నిరోధించే చట్టాలని మరింత కఠినతరం చేసి డాక్టర్ కమ్యూనిటీకి రక్షణ కల్పించాలి అని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తాం. IMA పరిధిలో రాజమండ్రి పరిధిలో చూస్తే 40-20 మంది కానీ ఎక్కువ మంది లేరు. ఏంటి అంటే మీరు పొద్దున్న నుంచి చాలామంది ఉన్నాం. రాత్రి ర్యాలీ 1000 మందితో జరిగింది. రాత్రి ర్యాలీ అయ్యాక ఇవాళ బంద్ కార్యక్రమం మేము బాగా నిరసన దీక్ష చేస్తున్నాం. చాలామంది ఊళ్ళో ఉంటారు. ప్రజల నుంచి మీకు మద్దతు ఉందా? ఎందుకనకే చాలామంది PDSU, BR, ABVP, ASF యూనియన్ నాయకులు రోటరీ మన పనిచేసే చోట సేఫ్ జోన్స్ క్రియేట్ చేయమని, రెండవది గవర్నమెంట్ హాస్పిటల్స్లో నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు పోలీస్ రక్షణ కల్పించమని డాక్టర్లు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను కఠినతరం చేయండి, రక్షణ కలిగించడానికి కోరుతున్నాం. అంతే. ప్రొటెస్ట్ చేస్తున్నామని కాదండి. నిర్భయ అయింది, దాని తర్వాత దిశ అయింది, దాని తర్వాత ఇది. బట్ ఎన్నో వీటికి మేము గొడవ చేస్తున్నాం, కానీ ఎన్నో జరుగుతున్నాయి. ఇదంతా ఎప్పుడు ఆగుతుంది అంటే అత్యాచారం కేసులకి, రేప్ కేసులకి, రేపిస్టులకి ఎంత కఠినంగా శిక్ష విధించగలరో అంత కఠినంగా శిక్ష విధించాలి. పబ్లిక్గా వాళ్ళని పనిష్ చేయాలి. అప్పుడు ప్రతి మనిషిలో ఒక భయం పుడుతుంది కదా. ఆ భయం ఇంకొక ఆడదాన్ని ఏమోస్ట్ మా డిమాండ్ అది. అండ్ ఇప్పుడు అయిన కేసులో చాలా మిస్టేక్స్ జరిగాయి. ఓకే, ఏదైతే అభయ కేసు జరిగిందో కోల్కతాలో PG డాక్టర్ ఆన్ డ్యూటీ ఇన్ ద హాస్పిటల్ ప్రెమిసెస్ ఏదైతే రేప్ అండ్ మర్డర్ జరిగిందో వాటికి ఇప్పటిదాకా ఒకళ్ళని ఎవరినో నుంచో పెట్టారు. బట్ క్లియర్లీ అది గ్యాంగ్ రేప్ అని తెలిసింది. సో ఎవరెవరు పర్పెట్రేటర్స్ వాళ్ళకి కఠినంగా శిక్షలు విధించాలి. ఓకే, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్. ఇదంతా జరిగింది. దీన్ని ఖండిస్తూ మేము నుంచున్నాము. ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలి, రేపిస్ట్లకి కఠినమైన శిక్షలు కావాలి. అండ్ సెకండ్, ఎప్పటి నుంచో మేము పోరాడుతున్నాము డాక్టర్స్కి ప్రొటెక్షన్ ఇవ్వమని. చాలా గవర్నమెంట్ కాలేజెస్లో చాలా దేశవ్యాప్తంగా అటాక్స్ జరిగాయి. ఆ అటాక్స్ జరిగినప్పుడల్లా ప్రతిసారి అడిగే డిమాండ్ ఒకటే, వర్కింగ్ CCTV కెమెరాస్ అండ్ ప్రొటెక్షన్ ఇన్ హాస్పిటల్స్. మేము ప్రజాసేవ మమ్మల్ని మా జాబ్స్ చేయనివ్వండి ప్రశాంతంగా. మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఓన్లీ పేషెంట్లు తప్ప మా ప్రాణాల గురించి భయపడేటట్టు ప్లీజ్ సిచ్యువేషన్స్ తీసుకురాకండి. అది ఆడవాళ్ళకే కాదు అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది. దానికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ప్రామిస్ చేశారు. దాన్ని ఇంకా కఠినంగా చేయాలి. హాస్పిటల్ అనేది ఒక సేఫ్ జోన్. డాక్టర్స్ ఎవరైతే ఆన్ డ్యూటీ ఉన్నారో వాళ్ళ మీదకి మాబ్స్ కానీ రావడము, అటాక్స్ చేయడము అది చాలా కామన్ అయిపోయింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ఆలోచన విధానం మారాలి. ఎలాగైతే మనము ఆడవాళ్ళకి రెస్పెక్ట్ అంటున్నామో, మేము అందరు డాక్టర్స్ ఏ ప్రొఫెషన్లో అయినా మిస్టేక్స్ ఉంటాయి, కానీ అలా అని చెప్పి ఎవరిని కూడా ఇంతలా అటాక్ చేయట్లేదు. ఇంతమంది డాక్టర్స్ ఈరోజు వచ్చారు. నిన్న 1000 మందికి పైగా ప్రొటెస్ట్కి వచ్చారు. పారామెడికల్ స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్ అందరూ వచ్చారు. బికాస్ వీఆర్ ఆల్ వల్నరబుల్. మేము ఏ టైంలోనో హాస్పిటల్లో మీకు దొరుకుతాం. దట్ డజంట్ మీన్ మేము వీక్గా ఉన్నామని కాదు. మేము
మేము మా ఫ్యామిలీస్ని వదిలేసి మేము అక్కడ ఉన్నది మేము ప్రజాసేవ చేయడానికి మేము అనుకుంటున్నాము. మాకు ప్రొటెక్షన్ కావాలి. గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడు దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై మీరు ఏమంటారు? ఈరోజు ప్రొటెస్ట్ చేయడం వల్ల కొంతమంది పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు, ఓపీడీ సర్వీసెస్ లేవని చెప్పి. అయితే ప్రొటెస్ట్ మేము సైలెంట్గా చేస్తున్నాము. ఎమర్జెన్సీస్ అనేవి ఎక్కడ ఆపలేదు, ఓపీఏ ఆపాము. నిజంగా ఎవరన్నా ఇబ్బందిలో ఉంటే మా డాక్టర్స్ ఎప్పుడూ కూడా వెనకాడం. మేము డాక్టర్ అన్న ట్యాగ్ ఉంది, మేము డాక్టర్స్మే కాదన్ను, కానీ మేము మీలాగా నార్మల్ హ్యూమన్ బీయింగ్సే. మాకు లైఫ్స్ ఉంటాయి, మాకు ఒక జీవితాలు ఉంటాయి. అలాంటి జీవితాల్ని పనంగా పెట్టి మేము వర్క్ చేస్తున్నప్పుడు సెక్యూరిటీ అనేది లేకపోతే ఎంత కష్టం ఆ పని చేయడం అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. కష్టం వస్తే 10 మంది నుంచునేటట్టు ఉండాలి. ఈ రోజున ఐఎంఏ ప్రొటెస్ట్ చేస్తున్న దానికి ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుందని చేస్తున్నాం. ఒక డాక్టర్కో లేకపోతే ఏదో ఒక ప్రొఫెషన్కి లింక్ చేసి కాదు, దాన్ని అర్థం చేసుకుని మేము అందరినీ అర్జించకుండా మాకు ప్రొటెస్ట్లో సహకరించండి అని అనకుండా ప్రజలందరూ ముందుకు రావాలి. ఇలాంటి ఒక మానవతా దృక్పథంతో ముందుకు రావాలి, కానీ విభజించుకుని డాక్టర్లు లాయరు ఏదో ప్రొఫెషనో ఇలాగా అని చెప్పేది ఉండకూడదు. సో ఈ ప్రొటెస్ట్ని సైలెంట్గా చేస్తున్న దానికి ప్రజలందరూ కూడా మద్దతు కల్పించి సహకరిస్తారని ఈ చట్టాలు ఇంకా ఏమైనా పటిష్టం చేయాలంటారు? డెఫినెట్గా అండి. ఇలాంటి క్రైమ్స్ జరిగినప్పుడు జస్టిస్ ఎంత లేట్గా అవుతుందో ఇట్ ఈస్ లైక్ రాజమండ్రి రూరల్ కాతేరు పంచాయతీ పరిధిలోని శ్రీదేవి నగర్ బీసీ కాలనీ శ్రీ విజయదుర్గ టెంపుల్ వద్ద త్రాగునీరు కుళాయిలు ప్రారంభోత్సవం శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ అధినేత రావిపాటి మదన గోపాల స్వామి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. బీసీ కాలనీకి మంచినీటి పైప్ లైన్ను పంచాయతీ అధికారులు ఏర్పాటు చేయగా వాటర్ స్టోరేజ్ ట్యాంకును మదన గోపాలస్వామి బహుకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ బీజేపీ కో కన్వీనర్ యానాపు యేసు, కందికొండ రమేష్, పిచ్చుక రాంబాబు, గ్రామ పెద్దలు పి భద్రం, బి అప్పారావు, యు అప్పలరాజు, కె నాగరాజు, బి సత్యనారాయణ, బి కిరణ్, ఎం రాంబాబు, పి నాగబాబు, డి సూరిబాబు, యు సూరిబాబు, పి సురేష్, సంఘ పెద్దలు సిహెచ్ నాగబాబు, కె ఆనంద్, ఎం సూర్యనారాయణ మాస్టర్, సిహెచ్ కాంతం, బి పోలమ్మ, బి సింహాచలం, వై కుమారి, యు ఇందు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొమ్మల దత్తు మాట్లాడుతూ రావిపాటి మదన గోపాలస్వామి గ్రామ అభివృద్ధికి సహకరించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి వధాన్యులు గ్రామాల అభివృద్ధికి సహకరిస్తే గ్రామాల పురోగతినిస్తాయని అన్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో ఆలయ ధర్మకర్తలు కాళేపు సూర్యసింహాచలం, కాళేపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు అవసరాల కిరణ్ స్వామి పంచామృత అభిషేకం నిర్వహించారు. స్థానిక క్వారీ ఏరియా సింహాచల్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయ ధర్మకర్తలు కాళేపు సూర్యసింహాచలం, కాళేపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు అవసరాల కిరణ్ స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన చేసి హారతులిచ్చారు. అనంతరం బేడ పల్లకి సేవ నిర్వహించారు. స్త్రీమూర్తులకు రూపులు ఉచితంగా అందజేశారు. కాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా 19వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు హయగ్రీవ జయంతి సందర్భంగా చిన్నారులచే హయగ్రీవ పూజ జరుగుతుంది. ఉచితంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ గోదా ఓం శ్రీమదే విశ్వక్షేత్ర విగ్రహాయ శ్రీమదే కవిం సమ్రాజవనిధిన్యాం ఆసన్నావాత్రం
వారు అమ్మవారికి సమర్పిస్తున్నటువంటి అనంత భోగోస్తు గోవింద. వార్తల ముఖ్యాంశాలు మరోసారి. సమీకృత కుల ధృవీకరణ పత్రాలు జారీ చేపట్టాలి. పెండింగ్ ప్రజా సమస్యల పరిష్కార అర్జీలను సోమవారంలోగా పరిష్కారం చేయాలి. 2025 SSR ఆగస్టు 28 నుంచి ప్రారంభం. సాగులో లేని 15,000 హెక్టార్ల భూమి వివరాలు సర్వే నెంబర్ వారీగా సర్వే చేపట్టాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. వైద్యురాలి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. తెదేపా వైద్య విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. నగరాభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక. మున్సిపల్ కమిషనర్ కేతన్ ఘాట్. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ కందుల దుర్గేష్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.